హలో ఎవ్రీవన్, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఫైబర్ రిచ్ ఫుడ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసిన దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత క్యారెట్స్, బీన్స్, పీస్, బఠానీలు ఉంటాయి కదా, సో వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావలిస్తే ఇంకేవైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ కానీ ఇంకేవైనా. నేనైతే ప్రస్తుతానికి వీటితో చేస్తున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత ఇష్టంగా తింటారో. కొంచెం సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గినట్టుగా అవుతాయి అన్నమాట. అప్పుడు ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫైనల్గా దాంట్లో పసుపు, కారము, తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. దీంట్లో అసలు ఇంకా పెద్దగా మసాలాలు కానీ ఏవి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి చపాతీలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేసుకుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ప్రతి ఒక్కరి బాడీకి అయితే ఫైబర్ ఈక్వల్ క్వాంటిటీలో అందాల్సిందే. సో దానికోసం మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.